హలో ఎవ్రీవన్, హ్యాపీ బోనాలు అందరికి. నేను కౌశిక మెస్సీ బ్రెడ్ వేసుకుందామని అనుకున్నాము. బట్ మాకు వేసే వాళ్ళు ఎవరు లేకుండా, ఎందుకంటే అందరికీ ఫెస్టివల్ కాబట్టి నేనేమో ఇప్పుడు ట్రై చేయలే, నాకు సెల్ఫ్గా కూడా వేసుకోలేదు నేను. బట్ యూట్యూబ్లో చూసి ట్రై చేసిన, కౌశిక కూడా మంచిగా వచ్చింది, నాకు కూడా బాగానే వచ్చింది. నేను కూడా సెల్ఫ్ వేసుకుంటే పర్ఫెక్ట్ కాదు, బట్ ఆ లుక్ మాత్రం బాగుండేది. వేరే వాళ్ళు కూడా చాలా మంది అన్నారు. నేను కౌశిక ట్విన్ పేరప్కి ఇలా హాఫ్ సారీ కుట్టించుకున్నాము. ఇది కూడా చూపిస్తాను నేను ఎలా స్క్రాచ్ నుంచి చేసినాను అని. హాఫ్ సారీ మా ఇంటి దగ్గర నల్ల పోచమ్మ టెంపుల్, ఇంకా పోచమ్మ టెంపుల్ మేము ఎవ్రీ ఇయర్ వెళ్తాము. మా అత్తమ్మ వాళ్ళకి బోనాలు ఉంటది, బోనం చేసేది కూడా ఉంటది. మా మమ్మీ వాళ్ళకి ఏముండదు, ఓన్లీ టెంపుల్ వెళ్ళేసి మొక్కుకుంటాం అండ్ సాకబెట్టేస్తాం. బట్ నాకు స్టామినా ఉండదు కాబట్టి నేను ఇట్లా సాకబెట్టేసి కొబ్బరికాయ కొట్టి ప్రసాదం ఎక్కిస్తాను. లాస్ట్ ఇయర్ నేను అమ్మవారికి పోచమ్మ అమ్మవారికి శారీ పెడతా అని మొక్కుకున్నాను. హెల్త్ అండ్ ఆల్ అందరికి మంచిగా ఉంటే కొంచెం లైఫ్ లో బెటర్ అనిపిస్తే అని మొక్కుకున్నాను. దేవుడి దయ వల్ల ఇప్పటి వరకు అయితే అంత మంచినే అవుతుంది. సో నేను మొక్కుకున్నది మాత్రం చేసినాను. హెల్త్ కూడా కొంచెం అటు ఇటు ఉన్నా కూడా నేను అమ్మవారి దగ్గరికి వెళ్ళి మొక్కుకుంటే నాకు కొంచెం బెటర్ అనిపిస్తుంది. అమ్మవారికి కొంచెం అట్లా శారీ పెట్టేసి ఇక్కడ గోల్నాకల పోచమ్మ టెంపుల్కి, ఇంకా మా అల్వాల్లో బొల్లారం దగ్గర ఉంటుంది మహాకాళమ్మ టెంపుల్. అది కూడా చాలా పవర్ఫుల్ టెంపుల్ అనమాట. మొక్కుకున్నది అవుతుంది. అక్కడ కూడా చీర పెడతా అని మొక్కుకున్నాను. సో ఇట్లా అయ్యగారి దగ్గర నుంచి ఇప్పించేసి చీర పెట్టిపించేసి నేను ఇట్లా తాంబూలం తీసుకున్నా. కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకున్నాము, ఎందుకంటే మళ్ళీ మేము అల్వాల్ వెళ్ళాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.